డీటెయిల్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్ళు అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించిన పోలీసులు త్వరలో ఓ ఎమ్మెల్సీకి సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇదే కేసులో నల్గొండకు చెందిన మరో కానిస్టేబుల్ అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన మరో కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుంది హైదరాబాద్ టీం. వందల మందికి సంబంధించిన ఫోన్ రికార్డ్స్ విని బెదిరించి భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. పలు దందాల్లో జోక్యం చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేశారని సమాచారం. రౌడీ షీటర్లతో సెటిల్మెంట్స్ తో గుర్రంపోడు దగ్గర ఓ పోలీస్ బాస్ బినామీల పేరిట 9 ఎకరాల తోట విక్రయించినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ ట్యాపింగ్ తో అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు కస్టడీ కొనసాగింది. ఇవాళ 4వ రోజులో భాగంగా న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారించారు. రాధాకిషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ మరికొందరిని ప్రశ్నిస్తారని తెలుస్తోంది. కేసులో ఆధారాల సేకరణపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కొన్ని సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఎస్ఐబి కార్యాలయంలో లాగర్ రూమ్స్ నుంచి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఓ ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీ ఉద్యోగి సహకారం తీసుకున్నట్టు గుర్తించారు ఇన్వెస్టిగేషన్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు పోలీసుల చుట్టూ తిరిగిన కేసు ఇప్పుడు పొలిటికల్ వైపు టర్న్ అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపో మాపో ఓ ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చేందుకు దర్యాప్తు బృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ పొలిటికల్ లీడర్ ఆదేశాలతోనే దందాలు, సెటిల్మెంట్స్ జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణలో అరెస్టైన పోలీసులు ఎమ్మెల్సీ పేరు చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావుని గుర్తించారు పోలీసులు. ఆయన విచారిస్తే తప్ప కేసు కొలిక్కి వచ్చే ఛాన్స్ లేదంటున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన్ను త్వరలో విచారించనున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేలతో సహా పెకిలించిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించారు కిషన్ రెడ్డి. ట్రిపుల్ తలాక్ వంటి అద్భుత చట్టాలను తీసుకువచ్చి ముస్లిం యువతులకు మోదీ అండగా నిలిచారన్నారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా మోదీ దేశ సరిహద్దులో రక్షణ విధుల్లో ఉన్న సైనికులతో గడిపారని తెలిపారు. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు 13 కోట్లకు పైగా టాయిలెట్స్ నిర్మించారన్నారు. అన్ని రంగాల్లో దేశ ప్రగతికి కృషి చేస్తున్న మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు కిషన్ రెడ్డి. మహిళల యొక్క హక్కుల కోసం, పునరుద్ధరణ కోసం పనిచేస్తాను. నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను కొన్ని రోజులు, 2.5 సంవత్సరాలు. పైగా సహాయ మంత్రిగా హోమ్ మినిస్టర్ ఉంటే ప్రధానమంత్రిగా నేను చెప్పాను, కనీసం మేమిద్దరం ఉంటే వేస్తాం. మీరు ప్రతి నెలకు ఒక్కోసారో 2 సారో సరిహద్దు గ్రామాల్లోకి వెళ్ళి పాకిస్తాన్ బార్డరు, బంగ్లాదేశ్ బార్డరు, చైనా బార్డరు, బర్మా బార్డరు వెళ్ళి మీరు అక్కడ సైనికులతో గడపాలి అని ఆదేశించారు. ఎందుకంటే అక్కడ మా ఫోర్స్ ఉంటుంది. అక్కడ చూస్తే సరిహద్దుల్లో బిఎస్ఎఫ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు 50 డిగ్రీస్ ఎండలో కూడా ఎండను లెక్క చేయకుండా, మరి చలికాలంలో కూడా చలి లెక్క చేయకుండా భుజాన AK-47 వేసుకొని బైనాక్యులర్స్ చూస్తూ దేశ సరిహద్దులలో కాపాడుతున్నటువంటి ఆడబిడ్డలు ఈరోజు చూస్తా ఉన్నాం. అందుకే ఈరోజు దేశ సైన్యంలో కూడా ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, ఆర్మీలో కానీ చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు మహిళలకు సమాన హక్కులు కల్పించి వాళ్ళందరినీ సైన్యంలో చేర్పిస్తున్నారు. అంతేకాదు ఈరోజు ప్రతి ఇంట్లో, మనం అంటే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి గ్యాస్ సిలిండర్స్ వచ్చాయి. గ్రామాల్లో గ్యాస్ సిలిండర్స్ LPG అందేది కాదు, సంవత్సరాల తరబడి తిరిగేది కాదు. ఇంకప్పటికీ కట్టెల పొయ్యి మీద పోయి స్నానం వంట చేస్తుంటారు. కట్టెల పొయ్యి మీద ఒక్కసారి వంట చేస్తే మగవాళ్ళు 300-400 సిగరెట్లు తాగితే ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో, ఒక్కసారి కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ తల్లి, ఆ చెల్లి, ఆ అమ్మ ఆరోగ్యం అంతా దెబ్బతింటుంది. అందుకే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క వంట గ్యాస్ కనెక్షన్స్ అందరికీ ఉండాలి,
కష్టమైన నష్టమైన వాళ్ళ ఆరోగ్యం కాపాడాలని ప్రతి ఇంటికి వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన విషయాన్ని మనం చేస్తాం. కుటుంబ పాలనకు అవినీతి పాలనకు గ్యారంటీ కాంగ్రెస్ అని విమర్శించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్. పాంచ్ న్యాయ్ కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆరోపించారు. 70% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేంద్ర మంత్రి వర్గంలో బీజేపీ చోటు కల్పించిందన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఓబీసీ మోర్చా డైరీని ఆవిష్కరించారు లక్ష్మణ్. నిన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సమక్షంలో పంచ న్యాయాల పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచేదానికి మరొకసారి వారు తెరలేపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకే దిక్కు లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ లోక్సభ మేనిఫెస్టోలో పంచ న్యాయాల పేరు మీద ప్రజలకు పంగనామాలు పెట్టేదానికి మరొకసారి సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ చెప్పే దాంట్లో నిన్న చూస్తూ ఉంటే మహిళలకు మరొకసారి 1,00,000 రూపాయలని ప్రకటించి 2,500 దిక్కు లేదు, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి మరోసారి మోసానికి వారు తెరలేపుతూ ఉన్నారు. పైపొచ్చి నిన్న సామాజిక న్యాయం గురించి వారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అంటే అక్కడ ఈ బడుగు బలహీన వర్గాలకు, దళితులకు మరి అంతే ఉన్నదనే విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చివరికి భారత రత్న నెహ్రూ కుటుంబానికి పరిమితం చేసినటువంటి ఆ కుటుంబ సభ్యులకు వారికి పరిమితం చేస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారత రత్న ఇవ్వకుండా ఏ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందో, అంతేకాదు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కర్పూరి ఠాకూర్ వారు తన జీవితం అంతా కూడా బడుగులకు రాజ్యాధికారం కోసము ఏ రకంగా పోరాటం చేశారో, వారు బీహార్ ముఖ్యమంత్రిగా అనేకమైన సంస్కరణలు, రిజర్వేషన్లు మహిళలకు, అదే రకంగా బడుగు బలహీన వర్గాలకు, దళితులతో పాటు ఏ రకమైన రిజర్వేషన్లు ఆ రోజు ప్రవేశపెట్టి కర్పూరి ఠాకూర్ జననాయక్ మార్కు రిజర్వేషన్లు తెరలేపితే వారిని కూడా గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ. మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు మాటలు శుద్ధ అబద్దాలన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి. పంటల నష్టంపై 10ంతలు పెంచి అబద్దాలు చెప్పడం శ్రేయస్కరం కాదన్నారు. వానాకాలంలో వర్షాలు అనుకున్న స్థాయిలో కురవకపోవడంతో నదులో నీళ్లు లేవని, అందుకే బావులు, బోర్లు రీఛార్జ్ కాలేదన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు బొమిరెడ్డి కృపాకర్ రెడ్డి ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కపిల్ వై దిలీప్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు తెలంగాణ వాళ్ళు అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే సంఖ్య వాళ్ళది ఎక్కువ ఉంది కాబట్టి మనం తెలంగాణ వాళ్ళని గెలవమని మేమందరం ప్రోత్సహించినాం. మీరు గెలిస్తేనే మన సమస్యలు తీరుతాయి, లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరనేటువంటి మాట వారికి ధైర్యం చెప్పి ఆ రోజు అధ్యక్షుడిగా నిలబెట్టి గెలిచి వారు కూడా చాలా చక్కగా పనిచేసినారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయ అధికారుల సంఘానికి వారు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. వ్యవసాయ డిపార్ట్మెంట్లో కృపాకర్ రెడ్డి గారు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వారు తెచ్చుకోవడం జరిగినది. దానికి కారణం నాకన్నా ముందు మాట్లాడిన వక్తలందరూ చెప్పినట్టుగా వారు నిరంతర కృషి వరుడు. ఎప్పుడు కూడా ఏ పని అడిగినా ఎవరు లేదనకుండా ఆ పని అయిపోయేంత వరకు ఆ పని సాధనకై తిరుగుతూ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వారే తిరిగి చెప్పేటువంటి తత్వం ఉండేటువంటి వ్యక్తి కృపాకర్ రెడ్డి గారు అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తున్నాను. అంత బాగా కష్టపడ్డాడు కాబట్టే ఈ వ్యవసాయ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్కి ఓ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురాగలిగినాడు. పెండింగ్ ఉండే డిమాండ్స్ అన్ని కూడా చాలా కష్టపడి వారు సాధించుకోవడం జరిగినది. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా 9 మందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగినది. దాని తర్వాత ఎలక్షన్లు అయినాయి, ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కృపాకర్ రెడ్డి గారి మొట్టమొదటి అజెండా ఆ 9 మందిని మళ్ళీ వాపసు తీసుకురావాలి, పనిష్మెంట్ ఇవ్వద్దు, వాళ్ళ యథాస్థానంలో వాళ్ళకి పోస్టింగ్ ఇప్పించాలని వారు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి
వాళ్ళ పోస్టింగ్స్ మారేంత వరకు వారు అదే ప్రయత్నం వారు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక పనిష్మెంట్ కింద వాళ్ళని మీరు చేయకండి, వాళ్ళు తప్పు లేదు, అందుకని తప్పు లేని వాళ్ళని శిక్షించడం బాగుంటుంది అనేటువంటి మాట ప్రకారం వారు కష్టపడి ఆ 9 మందికి మళ్ళా వారు యథాస్థానంలో పోస్టింగ్ ఇప్పడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను. ఇండియా కూటమిని బలహీనపరచడానికే బీజేపీ ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతుందన్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇందిరాపార్క్ వద్ద ఆప్ చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపారు బల్మూరు. ఈడీ, ఐటీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్లను బీజేపీ వాడుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న దీక్షకి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మద్దతు పలకనికి రావడం జరిగింది. దానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఏదైతే ఈరోజు బీజేపీ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు ఉద్దేశపూర్వకంగా ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే బయటకు వచ్చినా ఇష్యూని తప్పుదో పట్టడానికి, రాంగ్ ట్రాక్ పట్టడానికి, డైవర్ట్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏదైతే సంబంధించి డైరెక్ట్గా నేరుగా ఎదుర్కోలేక ఇండియా కూటమిని దెబ్బతీయాలని చెప్పని ఏదైతే ఉద్దేశపూర్వకంగా ఇండియా కూటమిలో ఉన్న నాయకులని అక్రమ అరెస్టు చేసి కేసులు పెట్టడం జరుగుతుంది. ఎన్ని అరాచక పాలన చేసినా ఏ రకంగా మీ సంస్థను ఏదైతే ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ వారి యొక్క స్వార్థం కోసం బీజేపీ పార్టీ వాడుకున్నా కానీ 100% రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఇవన్నింటినీ గమనిస్తారు. ప్రజలు 100% ఏదైతే ప్రజాస్వామ్యం ఉండాలి, ఏ రకంగా అయితే తెలంగాణలో ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అందిస్తారో, ఏదైతే భారతదేశంలో కూడా ఇండియా కూటమి ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల శ్రేయస్సు కోసం పాలన జరగాలని చెప్పని తప్పనిసరిగా జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణకి వెళ్ళే పునాది పలుకుతుంది. 14 పైన స్థానాలు తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. భారతదేశంలో కూడా ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరు ఏం తప్పులు చేశారు, ఎవరు ఏ రకంగా సంబంధించిన వాటికి స్కామ్లకు పాల్పడరో పూర్తి స్థాయిలో అన్నిటినీ బయట పెడతాము. బీజేపీ పార్టీ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి, వాళ్ళకి దమ్మే ఉంటే 10 సంవత్సరాల్లో మీరు చేసిన డెవలప్మెంట్ ఏంది, మీరు తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, వాటి గురించి మాట్లాడండి. లేదైతే మీరు ఎన్ని కోట్ల నల్లధనాన్ని తీసుకొని వచ్చారో దానిపైన మీరు చర్చ పెట్టండి. ఏదైతే దీనికి సంబంధించి భారతదేశంలో మీరు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని వేటిని పెంచారో దానిపైన చర్చ పెట్టండి. లేదా ఏదైతే యువకులకు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో దానిపైన మాట్లాడండి. ఇవన్నిటిపైన మాట్లాడలేక, ఇవన్నిటిపైన చర్చ పెట్టలేక, ఏదైతే ఉద్దేశపూర్వకంగా కొంతమందిని వ్యక్తుల్ని మీరు బెదిరించి ఏదైతే లక్షల కోట్లు మీరు దండుకొని మీ యొక్క పార్టీ లాభం కోసం, వ్యక్తుల లాభం కోసం, మీ యొక్క ప్రయోజనాల కోసం మీరు వాడుకోరు. ఇప్పటికన్నా ఇటువంటి యొక్క చర్యల్ని మీరు మానుకోకపోతే తప్పనిసరిగా ఎన్నికల్లో ఎట్లన్నా ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ నేతలు పార్టీ వీడి కాంగ్రెస్లో చేరి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర విధ్వంసానికి గురైందని, లక్షల కోట్ల అప్పులు, కుంభకోణాలు తప్ప ప్రజలకు మిగిలిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో 15 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అటువంటి తెలంగాణ రాష్ట్రం దగ్గర మేము అసెంబ్లీ ఉన్నప్పుడు 7 లక్షలు అన్నారు, తర్వాత 8 అంటున్నారు, 9 అంటున్నారు, ఇప్పుడు 10 లక్షలు అంటున్నారు. డే బై డే పెరుగుతున్నది, లక్షల కోట్లు ఇవి. నేను కూడా మన వికారాబాద్ జిల్లా అంతా కూడా వరిస్తాం అంటే కూడా 500 కట్టాలు సరిపోయేటట్టున్నాయి. మొత్తం షాదార్ దాగటే ఉన్నాయి ఇప్పుడు మొత్తం రోడ్ల మీద వరిస్తాం అంటే. అట్లాంటి పరిస్థితి, కుంభకోణాలు ఎప్పుడు చరిత్రలో కూడా ఇన్లే మనం. ఇంత కుంభకోణాలు పాల్పడ్డారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క పార్టీ మనుగడ అనేది లేదు. నేను చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను అడుగుతున్నాను. గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది, గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉంది మన రాష్ట్రంలో. వీళ్ళు ఇలాంటి ప్రాజెక్టు ఒకటంటే ఒకటి, ఏదైనా ఒకటి చెప్పడానికి ఒకటంటే ఒకటి వాళ్ళు చేసిండ్రా? ప్రకటనలు చేసిర్రు. ప్రకటనలు ఏం చేసిర్రు? అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు పూర్తి చేస్తామన్నారు. అది ప్రకటనల వరకే ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిగి నియోజకవర్గం యొక్క పాత్ర ఈ యొక్క జరగబోయే పార్లమెంటు ఎన్నికలు లోపల స్పష్టంగా కనబడే విధంగా వ్యూహరచన చేస్తున్నందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని మేము రేపు నిర్వహిస్తాం. స్మార్ట్గా ఆలోచిస్తే ఎంతటి ప్రమాదం నుంచైనా ఎస్కేప్ కావచ్చు. ఇక్కడ చిన్న పెద్ద తేడా ఉండదు. కావాల్సింది టైం సెన్స్, ఆలోచన, సమయస్ఫూర్తితో టెక్నాలజీ వాడుకొని అద్భుతం చేసిందో అమ్మాయి. టైమింగ్తో టెక్నాలజీని మిక్స్ చేసి మెస్మరైజ్ చేసింది. ఆ అమ్మాయి టైమింగ్ ఆనంద్ మహీంద్రాని కూడా ఫిదా చేసింది. ఆ అమ్మాయి స్టడీ కంప్లీట్ తర్వాత జాబ్ ఇస్తారని ఆఫర్ ఇచ్చారు. అసలు ఆ అమ్మాయి ఏం చేసింది? అపాయంలో ఉపాయం ఏంటో జస్ట్ వాచ్ ది స్టోరీ.
నిఖిత 13 ఏళ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. టైమింగ్తో వచ్చిన ఐడియాకి టెక్నాలజీని యాడ్ చేసి కోతులకు చుక్కలు చూపించింది. సీన్ కట్ చేస్తే ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లా వికాస్ నగర్లో నిఖిత ఫ్యామిలీ ఉంటోంది. అంతటా ఉన్నట్లే అక్కడ కూడా కోతులు పెడతాయి. నిఖిత ఇంటికి బంధువులొచ్చి వెళ్లేటప్పుడు ఇంటి గేట్ వేయటం మర్చిపోయారు. అదే సమయంలో ఆ గేట్ నుంచి ఓ కోతుల గుంపు నిఖిత ఇంట్లోకి చొరబడింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అదే సమయంలో 15 నెలల పాప అక్కడ ఆడుకుంటోంది. అక్కడికి కోతులు రాని వచ్చాయి. కోతులు కిచెన్లోకి దూరాయి. వంటగదిలోకి వెళ్లిన కోతులు వంట సామాన్లను చిందరవందర చేశాయి. కొన్నింటిని విసిరి పారేశాయి. ఇది చాలదన్నట్లు అక్కడే ఆడుకుంటున్న చిన్నారిపై దాడికి ప్రయత్నించాయి. ఆ టైంలో అక్కడికొచ్చింది నిఖిత. అక్కడ పాప, ఇక్కడ నిఖిత. అటు చూస్తే పెద్ద కోతుల గుంపు. కుటుంబ సభ్యులంతా పై అంతస్తులో ఉన్నారు. నిఖిత పెద్దవాళ్ళని పిలవటానికి ప్రయత్నించింది, కానీ అవి మరింత రెచ్చిపోయాయి. నిఖిత ఏమాత్రం భయపడకుండా చేయాల్సిన పని చేసింది. స్మార్ట్ ఐడియాతో కోతులకు తన తడాఖా చూపించింది. ఏదో అనుకుంటే మరేదో అయిందని కోతుల గుంపు అక్కడి నుంచి జంప్ అయింది. నిఖిత స్మార్ట్ ఐడియా వైరల్ అయింది. అమ్మాయి టైమింగ్ ను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. టెక్నాలజీని వాడుకోవటంలో తోపంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిఖిత స్మార్ట్ ఐడియా ఏంటనుకుంటున్నారా? అలెక్సా. ఓవైపు కోతుల గుంపు, మరోవైపు చిన్న పాప ఏడుపు. అక్కడే నిఖిత స్మార్ట్ గా ఆలోచించింది. ఫ్రిడ్జ్ పై ఉన్న అలెక్సా డివైస్ నిఖిత కంటపడింది. ఇంకే ఉంది, క్షణాల్లో డివైస్ కి ఆర్డర్ పాస్ చేసింది. కుక్కలా మొరగాలని అలెక్సాకు వాయిస్ మెసేజ్ ఇచ్చింది. ఇంకే ఉంది, అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా ఊరుకోదు కదా, వెంటనే ఆర్డర్ ఫాలో అయింది. కుక్కలా పెద్దగా మురిగే సౌండ్ చేసింది. కుక్క మురిగే సౌండ్ వినటంతో కోతులన్నీ భయపడి అక్కడి నుంచి జారుకున్నాయి. अब आप कौन से जानवर की आवाज सुनना पसंद करेंगे? एलेक्सा, कुत्ते की आवाज निकालो। अब आप कौन से जानवर की आवाज सुनना पसंद करेंगे? తనకు అలెక్సాపై ఐడియా ఉందన్నారు నిఖిత. భయపడకుండా అలెక్సాకు వాయిస్ మెసేజ్ ఇచ్చానన్నారు. उस दिन कुछ गेस्ट लोग आए थे तो वो नीचे गेट बंद करना भूल गए। फिर उसी रास्ते से बंदर ऊपर आया और किचन में तबाही मचाने लगा। फिर बच्ची आई, देखी तो वो मतलब डर के भागने लगी और मामा बुलाने लगी। फिर हम लोगों ने आके देखा तो बंदर किचन में खाना और बाकी सामान इधर उधर फेंक रहे थे। फिर हम भी डर गए। फिर मेरी नज़र एलेक्सा पे पड़ी। फिर मैंने एलेक्सा से बोला, एलेक्सा कुत्ते की आवाज़ निकालो। फिर कुत्ते की आवाज सुनकर अब आप कौन से जानवर की आवाज सुनना पसंद करेंगे? कुत्ते की आवाज सुनकर फिर बंदर एक एक करके डर के भागने लगे। बच्ची बोली कि मम्मा मम्मा बोल रही है, तो मुझे लगा कि होगा कुछ ऐसे ही। फिर जब मैंने आके देखा तो बंदर आके यहाँ इसको डरा रहा है। तब तक इनको निकिता को मैंने बुलाया तो निकिता का दिमाग थोड़ा चला। वो बोली कि एलेक्सा कुत्ते की आवाज़ निकालो। तो तुरंत कुत्ते की आवाज़ निकाली एलेक्सा। तो उसके बाद बंदर सारे डर के भाग गए। उसके बाद फिर पता नहीं कैसे निकिता को ख्याल आया, यहाँ पे एलेक्सा रखा हुआ था, तो वहाँ से कमांड दिया एलेक्सा को, एलेक्सा कुत्ते की आवाज़ निकालो। और एलेक्सा ने सच में कुत्ते की आवाज़ निकाला तो बंदर को लगा सच ओरिजिनल यहाँ पे कुत्ता है, तो डर के तुरंत सब 4-5 बंदर थे, सब भाग गए तुरंत। నిఖిత స్మార్ట్ ఐడియా ఆనంద్ మహీంద్రాను ఫిదా చేసింది. నిఖిత చేసింది చాలా గొప్ప విషయం అన్నారు. నిఖిత చదువు పూర్తయిన తర్వాత ఎప్పుడైనా కార్పొరేట్ ప్రపంచంలో పనిచేయాలని నిర్ణయించుకుంటే తమ కంపెనీలో ఉద్యోగం ఇస్తామని ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. గ్యాడ్జెట్స్ వాడకంలో పిల్లలకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం వాళ్ళకి సరైన పద్ధతిలో నేర్పిస్తే టెక్నాలజీని రఫ్ ఆడిస్తారు, సమయస్ఫూర్తిగా వాడుతారు కూడా. నిఖితనే ఓ ఎగ్జాంపుల్. ప్రమాదకర పరిస్థితిలో ఏమాత్రం భయపడకుండా తనను తాను కాపాడుకోవటమే కాదు, నెలల వయసున్న పాపని కూడా కాపాడుకుంది. ఇప్పుడు అందరూ నిఖితను వారేవా నిఖిత అంటున్నారు. మరొక బ్రేక్ తీసుకుందాం. సో సమ్మర్ సీజన్లో రద్దీ పెరగడంతో హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో కార్డులపై 10% డిస్కౌంట్తో పాటు హాలిడే కార్డును రద్దు చేశారు.
గతంలో పండుగ రోజులతో పాటు రెండో శనివారం ఆదివారం జర్నీ కోసం 59 రూపాయలకే హాలిడే కార్డును అందుబాటులోకి తెచ్చారు. గత కొద్ది రోజులుగా అధికమైన ఉష్ణోగ్రతలతో ఎండలు భారీగా పెరిగాయి. దీంతో ప్రయాణికులు మెట్రో రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. అన్ని వేళల్లో మెట్రో రైలులో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో రైతుల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ తనకు వస్తుందని నమ్మకం ఉందన్నారు ఆ పార్టీ నేత తులసి విజయరాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం ఇతరులకు కేటాయించిందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తన అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. పార్టీ ఎవరికి ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ లో కంట్రోల్మెంట్ సీట్ ఆశించినుంటి పార్టీ అధిష్టానం ప్రకారంగా ఏది ఎవరికి ఇచ్చినా సరే మేము పనిచేస్తామని అనుకున్నాం, అదే విధంగా చేశాం. కానీ ఈసారి గట్టిగా టికెట్ ఆశిస్తున్నాము. దాంట్లో ముందంజలో ఉన్నాము ప్రస్తుతం. అయితే ఈసారి మాత్రం బీజేపీకి మాకు టికెట్ ఇస్తే గట్టిగా పోటీలో ఉండి గెలిచి కిషన్ రెడ్డి గారికి కానీ మోదీ గారికి కానీ ఒక గిఫ్ట్ లాగా ఇద్దామని చెప్పి సంపూర్ణంగా అనుకుంటున్నాం. పార్టీ పెద్దలు కూడా ఆశ్వాసం ఇచ్చారు. సో దాంతో మాకు గట్టి నమ్మకం ఉంది, టికెట్ వస్తుంది. లాస్ట్లో మేము ఫైనల్గా కంట్రోల్మెంట్ ఇక్కడే ఉంటాం, మాకు స్థానికంగా ఇక్కడే ఉంటాము కాబట్టి ఇక్కడే ఇవ్వని చెప్పి కోరుకుంటాం. పార్టీకి ఈసారి కష్టపడి గెలిపించుకుంటాం. మా హైదరాబాద్లో మూగ జీవాల కోసం ప్రత్యేక హాస్పిటల్ నిర్మిస్తామన్నారు గ్రేటర్ హైదరాబాద్ జంతు పరిరక్షణ సంస్థ సలహాదారు మహీబ్ జైన్. ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం పీపుల్స్ ఫర్ యానిమల్ సంస్థ చైర్మన్ మేనకా గాంధీ సిటీలో 550 గజాల స్థలం కేటాయించారన్నారు. సికింద్రాబాద్ సింధీ కాలనీలో జైన్ మందిర్లో జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించడానికి కావాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, జంతు ప్రేమికులు పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. చీఫ్ గెస్ట్గా హాజరైన తీర్థ్ సుందర్ మహారాజు పాల్గొన్నారు. Protect animals because they too have the right to life, and it's a wonderful initiative. Thanks to everyone involved in this. There's Dinesh ji, Sanjay ji, the one who invited me to the event is Mahib ji, and Mahib Jain sir, I'm genuinely very thankful. ఈరోజు జంతువుల పైనను తర్వాత నేచర్ పైనను చాలా హింస జరుగుతుంది. కానీ ఎప్పుడో మన రాజ్యాంగంలోనే రాసి పెట్టారు. ఎందుకంటే మన అందరి కర్తవ్యము జంతువులను సేవ్ అనిమల్ సేవ్ నేచర్ అనేది. కాబట్టి చాలామంది దాన్ని వైలేట్ చేస్తున్నారు. ఐపీసీ చట్టాలు కూడా ఉన్నాయి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ అగెన్స్ట్ అనిమల్స్ యాక్ట్ ఉంది. సో ఇవన్నీ కూడా మనం కలిసి మన నేచర్ని మనం కాపాడుకుంటే అంత మనకు మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చాలా మంచిదవుతుంది. ఎస్సీ ఉపకులాలను కించపరిచేలా మాట్లాడిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం ఉపకులాల సాయం లేకపోతే అసలు దండోరా ఉద్యమమే లేదని గుర్తు చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లో ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు స్వామ మోర్చి సత్యనారాయణ పాల్గొన్నారు. మరోసారి ఉపకులాలను కించపరిచేలా మాట్లాడితే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సమాజంలో దళితులు అంటేనే ఒక తక్కువ భావం ఉన్నటువంటి పరిస్థితి. అటువంటిది దళితుల్లోనే అణగారినటువంటి అట్టడుగు వర్గాలకు చెందినటువంటి మా ఎస్సీ ఉపకులాలు ఈరోజు రాష్ట్రంలో మొత్తం దళితుల జనాభాలో 34% ఉన్నాం. ప్రతి జిల్లాలో కూడా అనేక వృత్తులు నిర్వహిస్తూ ఈ దేశ చరిత్ర సంస్కృతిని కూడా భవిష్యత్ తరాలకు అందిస్తూ అనేక చిన్న చిన్న చేతి వృత్తులు చేస్తూ ఇలా గొర్రెల కాపర్లుగా కానీ, చిందు యక్షగాన కళాకారులుగా కానీ, మా జాంబపురాలను చెప్పేటువంటి డక్కలి సోదరులు కానీ, పొద్దున్న లేస్తే మీకు ఎక్కడైనా కనిపించేటువంటి తోలును నమ్ముకొని పనిచేస్తున్నటువంటి చెప్పులు కుట్టే మా మోచిలి సంగరలు కానీ, ఇక్కడ పూజారులుగా ఉండేటువంటి మా మాల జంగము, మాదిగ జంగము, మా మిత్తయ్య వాళ్ళు, మరి శవకర్మలు నిర్వహించేటువంటి మా బేడబుడుగ జంగాలు, ఇట్లా ప్రతి వృత్తిలో కూడా ప్రతి ఊరిలో కూడా ఆ ఊరి జనాభాకు తలలో నాలుకలా ఉండేటువంటి మా ఉపకులాలు ఇవాళ కొంతమంది ఇంత జనాభా ఉండి ఇప్పటి వరకు కూడా దళితులకు అందేటువంటి ఏ ప్రయోజనాలు కూడా పొందకుండా ఇవాళ వీళ్ళొచ్చి చేస్తారు వాళ్ళొచ్చి చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ అనేక దళిత సంఘాల వెంట తిరిగి 75 ఏళ్ళుగా అణచివేతకు గురవుతున్నటువంటి మా కులాలు, ముఖ్యంగా ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటి కూడా బయటకు రానటువంటి మా మాంగు కులం కానీ, మా మారు కులం కానీ, మా నేతకాని కులం కానీ, వీళ్ళందరూ కూడా
ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో లక్షలాదిగా ఇలా ఉపకులాల జనాభా ఉన్నది. దాదాపు ఈ రాష్ట్రంలో 25 నుంచి 30 లక్షల జనాభా ఉన్నది. మరి ఇంత జనాభా ఉండి మా వాటా కోసం మేము పోరాడుతున్నప్పటికీ కూడా ఇలా కొంతమంది వ్యక్తులు ఇలా ఈ కులాలను కించపరిచే విధంగా మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అన్ని జాతులను కలిపి ఏకం చేసినటువంటి భారతదేశం మనది. దీంట్లో అన్ని జము ఆ వ్యవస్థ నిర్మాణంలో లోపభూయిష్టంగా ఉన్నటువంటి ఆలోచనలను మళ్ళీ సమాజం మీదకి రుద్దాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో మానవవాదాన్ని తగ్గించి మనువాదాన్ని పెంచాలన్నటువంటి వ్యవస్థ నిర్మాణం కాబోతున్నది. మా దళిత సోదరుల కోసం, దళితుల ఉన్నతి కోసం సామాజిక పోరాటం చేస్తున్నటువంటి మా అన్న మందకృష్ణ మాదిగ ఈరోజు మానవవాదిగా ఉంటాడా, మనువాదిగా మారతాడా తేల్చుకోవాల్సిన అవసరం ఆయనకు ఉన్నది. ఇవాళ మేమందరం కూడా మా అన్నగా గుర్తించి మా అందరికీ న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఆయన పోరాటంలో మేము భాగస్వామ్యమైనాం. ఆయన ఇచ్చిన ప్రతి పిలుపులో మేము ముందున్నాం. ఆయన డప్పు చెప్పు అన్నటువంటి ఉద్యమంలో కూడా ప్రతి గ్రామాన డప్పు చెప్పు ఉద్యమంగా మనం ముందుకు వచ్చి పనిచేసినటువంటి వాళ్ళం ఉన్నాం. మరి ఇప్పుడు ఈరోజు ఒక ఉపకులానికి సంబంధించి ఒక ఎంపీ టికెట్ను కేటాయించిన ద్వారానే నీ మనస్సులో ఉన్నటువంటి అంతర్భాగంగా ఉన్నటువంటి ఆలోచనను ముందుకు తీసుకొచ్చి ఇది మాదికలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పార్టీ అని చేయడం అనేది ఎంతవరకు సమంజసమవుతుందో ఆయనే తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్లో అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో హల్చల్ చేశాడు జేబుదొంగ. రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ విభాగం చైర్మన్ ఫయీం ఖురేషి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, చేవల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, అనిల్ యాదవ్, దానం నాగేందర్, ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వీఐపీలతో పాటు స్టేజ్ ఎక్కిన కేటుగాడు 8 సెల్ ఫోన్లు, 2 లక్షల నగదు చోరీ చేశాడు. జేబు దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు కార్యకర్తలు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో అరబీ మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 26 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కన్సర్ట్ నిర్వహించారు. ఈ ఇన్స్టిట్యూట్లో దాదాపు 2500 మంది సంగీతం శిక్షణ తీసుకున్నారని తెలిపారు సంస్థ ప్రతినిధులు. వారిలో చాలా మంది సినీ రంగంలో మ్యూజిక్ డైరెక్టర్లుగా స్థిరపడ్డారని చెప్పారు అశోక్ గురజాలే. కళాకారులు ఇచ్చిన సంగీత ప్రదర్శన మ్యూజిక్ లవర్స్ను ఆకట్టుకుంది. నా పేరు అశోక్ గుర్జాలే. ఆర్బీ ద సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ యొక్క ఫౌండర్ డైరెక్టర్ని. ఇది 1998 స్టార్ట్ చేసాం. 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. కొన్ని వేల మంది, 2000 పైన 2500 మంది పైగా పిల్లల్ని ట్రైన్ చేశాను నేను. తర్వాత ఈరోజు మా పిల్లలు టాప్ పొజిషన్లో ఉన్నారు. చాలామంది పిల్లలు విద్వాంసుగా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ ఉన్నారు, దే ఆర్ బ్యాండ్స్లో ఉన్నారు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్గా ఉన్నారు. అది కాకుండా క్లాసికల్ మ్యూజిక్లో కూడా ఉన్నారన్నమాట. ఈ స్కూల్ 26 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా నడిచింది, వితౌట్ ఎనీ హిండ్రెన్స్, వితౌట్ ఎనీ హ్యాజల్స్. 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. గ్రేట్ సక్సెస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఆర్బీ వైలిన్ స్కూల్. దీన్ని ఉద్దేశించి మేము అందరం కలిసి 120 మంది వైలిన్ ప్లేయర్స్ ఈరోజు అందరు కలిసి వాయిస్తారు, యూనిజన్లో వాయిస్తారు. ద స్పెషల్ థీమ్ దీంట్లో కర్ణాటక క్లాసికల్ ప్లస్ నా కంపోజిషన్స్ అన్ని వాయిస్తారు. కరోనా కష్టకాలంలో మెడికల్ షాపు నిర్వాహకుల పాత్ర కీలకమైందన్నారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బాలకృష్ణ. హైదరాబాద్ అబిడ్స్లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ 43వ జనరల్ బాడీ మీటింగ్కు హాజరయ్యారు బాలకృష్ణ. ప్రస్తుత సమాజంలో ప్రతి వస్తువు కల్తీకి గురవడం బాధాకరమన్నారు మ్యూజిషియన్ సామలవేణు. అనంతరం సరైన సమయానికి మెడిసిన్ తీసుకోవడం, నకిలీలను నియంత్రించడం అనే అంశాలపై మ్యాజిక్ షో చేసి అలరించారు సామలవేణు. Corona 2020-2021, the epidemic has seen the lowest in the humankind, and all we went into some kind of a very shocking and very unexpected phase of the life. Why I am recalling that? There is something I have to share it with you. During the Corona time and in normal times also, for that matter, but Corona highlighted it. The contribution of chemists and druggists, I want to highlight it. People were praising the doctors and all the medical workers and everybody, but the unsung heroes were chemists and druggists also.
गुजारिश करता हूँ कि मैजिक से ये चीजें अगर अपन डुप्लीकेट के लिए ड्राइव करें तो सक्सेस होके क्या होगा बोल के मैं am going to show you all through magic. Actually we all think that like अपन कमा रहे खा रहे सो रहे उठ रहे पूरा होते रहता है दोस्तों से मजाक कर ले रहे ये डुप्लीकेट ऐसा चीज है कि अपन दिखने में ये डार्क अगर आप लोग उसको जारी करके पकड़ के लगा दिए तो आप लोगों की जिंदगी और आपके पूरे साथियों की जिंदगी पूरा कलरफुल बन जाएगा. This is what I want to tell you all. You want to make a colorful life, see that catch all the duplicate things and make it a virtual one. The Schedule X drugs, NDPS Act, habit forming drugs to me strictly చెప్తాను అంటాను. Do not give anything, do not give without any prescription, or if you are giving also doctor prescription, do not repeat the prescription. So అట్లానే చాలా జరుగుతుంది and we are satisfied that we are doing our services very honestly and we hope that all our people also will do continue this. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న రత్నదీపు సూపర్ మార్కెట్లో మంటలు ఎగిసిపడ్డాయి. మార్కెట్లో రిపేర్లు చేస్తుండగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. మార్కెట్ మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. బండ్లగూడ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.